మాస్టర్బేషన్ చేస్తే నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. డాక్టర్ సమర్ అని చెప్పారు, వాళ్ళ తాత చెప్పాడు, వీళ్ళ అబ్బాయి చెప్పాడు. నువ్వు రిలాక్స్ అవ్వడానికి చేస్తున్నావు, చేయడం మంచిది, మగాడైతే పక్కా చేయాలి అని చాలాసార్లు అనుకున్నావు. కానీ నువ్వు మాస్టర్బేషన్ చేసిన ప్రతిసారి యు ఆర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ టు బీ వీక్, లోన్లీ అండ్ అడిక్టెడ్. అసలు నువ్వు ఎందుకంత అడిక్ట్ అయిపోయావు, దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ మాస్టర్బేషన్ చేయడం వల్ల నీ లైఫ్ని నువ్వే ఎలా నాశనం చేసుకుంటున్నావు, నీ ఫ్యూచర్ని నువ్వే ఎలా నాశనం చేసుకుంటున్నావో ఈ వీడియోలో డిస్కస్ చేస్తావు. ది బిగ్గెస్ట్ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ బికాస్ ఆఫ్ యువర్ మాస్టర్బేషన్ ఈజ్ యువర్ ఫ్యూచర్ సెక్షువల్ లైఫ్. ఇది నేను చెప్పే జాగ్రత్తగా విను. మరి అంత వల్గర్గా చెప్తే బాగోదు కాబట్టి కొంచెం పద్ధతిగా చెప్పడానికి ట్రై చేస్తా. నువ్వు మాస్టర్బేషన్ ఎలా చేస్తావు? ఈ చేత్తోనే కదా. ఒకసారి ఈ చేతిని పట్టుకుని చూడు ఎంత రఫ్గా ఉంటుందో. జస్ట్ టచ్ ఒకసారి టచ్ చేయి, చాలా రఫ్గా ఉంటుంది. లేదు నీకు స్మూత్గా ఉంది, నేను రోజు మాయిశ్చరైజ్ చేసుకుంటా అన్నా చాలా రఫ్గా ఉంటుంది. నువ్వు సెక్స్ చేసేటప్పుడు యు ఆర్ డూయింగ్ విత్ హర్. సో గత 15 yearsగా యు ట్రైన్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఎక్సైటెడ్ టు ద టెక్స్చర్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఇంత రఫ్ టెక్స్చర్కి నువ్వు ఎక్సైట్ అయ్యేలాగా నిన్ను నువ్వు ట్రైన్ చేసుకున్నావు. బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ద రియల్ సెక్స్ అది ఇంత రఫ్గా ఉంటుంది అనుకుంటున్నావా? నేను దేని గురించి మాట్లాడుతానో నీకు అర్థం అయ్యి ఉంటుంది. అది ఇంత రఫ్గా ఉండదు. దట్ ఈస్ వెరీ స్మూత్ అండ్ వెరీ వామ్. కానీ నువ్వేమో నిన్ను ఈ టెక్స్చర్కి అసలు లైఫే లేని, ఏ ఎమోషన్ లేని ఈ హ్యాండ్కి నువ్వు ఎక్స్పోజ్ అయ్యి దీంతో ఉంటేనే యూ విల్ గెట్ ఎక్సైటెడ్, యూ విల్ గెట్ హార్ట్. నీకు ఇలా జరిగినప్పుడు ఆ అమ్మాయి ఎంత వర్స్ట్గా ఫీల్ అవుద్ది. ఇట్లాంటి వాడితోనా నేను చేద్దామని వచ్చింది, ఆర్ ఇట్లాంటి వాడినా నేను పెళ్లి చేసుకుంది, హీ కాంట్ ఈవెన్ గెట్ హార్ట్ ఫర్ మీ. అండ్ ఇట్లా అనుకున్నా ఓకే ఇదంతా కాదు, లేదు నేను ఏదో ఒకటి చేసి అవుతానన్నా, బట్ షీల్ ఫీల్ షీ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. తను ఏమనుకుంటుంది వెంటనే, హీ కుడెంట్ ఈవెన్ గెట్ హార్ట్ ఫర్ మీ. అంటే నేను అంత అందంగా లేను, నేను వీడికి అసలు నచ్చలేదు, ఎసెన్షియలీ ఈ నన్ను ఒక సిస్టర్ లాగా చూస్తున్నాడు, సో దట్స్ వై హీ కాంట్ గెట్ హార్ట్ అని చెప్పి అలా అనుకుంటుంది. అలా అనుకున్న అమ్మాయితో నువ్వు రిలేషన్లో ఉండలేవు, అమ్మాయి పక్క నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా నువ్వు సాటిస్ఫై చేయలేక వదిలేసి వెళ్ళిపోతారు. జస్ట్ బికాజ్ యూ కాంట్ గెట్ హార్ట్ అండ్ యూ కాంట్ మేక్ లవ్ టు దట్ ఉమెన్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ విషయం చెప్పిన తర్వాత చాలామంది ఆపేస్తారు. ఈ విషయం ఎవరికి తెలియక ఇంకా చేసుకుంటున్నారు. బట్ నాకు గ్యారంటీగా తెలుసు, ఈ వీడియో చూసే నువ్వు ఈ వీడియో అయిపోయిన తర్వాత పక్కన మాస్టర్బేషన్ చేసే పడుకుంటావు. నువ్వు మాస్టర్బేషన్ చేసి నువ్వు రిలీజ్ చేసిన ప్రతిసారి నీ బ్రెయిన్ ఏముంటుందంటే, వెరీ గుడ్, సూపర్ సార్, మీరు బాగా కష్టపడ్డారు, వెరీ గుడ్, ఇంక మీరు రిలాక్స్ అయిపోండి, ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా రిలాక్స్ అయి పడుకోండి అని నీ బ్రెయిన్ నీకు చెప్పుద్ది. దట్స్ వై యూ ఫీల్ సో రిలాక్స్డ్. ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో కానీ నీ లైఫ్లో ఏ టైప్ ఆఫ్ అడ్వైస్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో నాకు హెల్ప్ అని డిఎం చేయి. అక్కడ నువ్వు నేను మాట్లాడుకోవడానికి 1-on-1 కాల్ ఒకటి షెడ్యూల్ చేసి మాట్లాడుకుందాం. చాలామందితో మాట్లాడుతున్నా, ఐఎమ్ చేంజింగ్ దేర్ లైఫ్. చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, థ్యాంక్స్ బ్రో మాట్లాడినందుకు, నా లైఫ్ చేంజ్ అయింది నీ వల్ల, లాస్ట్ 1.5 month నుంచి నేను చాలా మారాను అని చెప్పి చాలామంది నాకు కామెంట్ పెడుతున్నాను నీ కాల్ తర్వాత. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, నీకు ఏ విషయంలో అడ్వైస్ కావాలన్నా జస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో హెల్ప్ అని చెప్పి డిఎం చేయి, విల్ టాక్ దేర్. నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అక్కడేం కష్టపడలేదు, బట్ యువర్ బ్రెయిన్ థింక్స్ లైక్ దట్. నువ్వు బాగా కష్టపడ్డావు నీ బ్రెయిన్ అనుకుంటుంది, బట్ ఇన్ రియాలిటీ నువ్వు అసలు ఏం కష్టపడలా. ఏం కష్టపడ్డావు? యు ఆర్ జర్కింగ్ ఆఫ్ టు ఏ స్క్రీన్, దట్స్ నాట్ ఈవెన్ రియల్. అక్కడ నువ్వు ఏం కష్టపడకుండా యువర్ బ్రెయిన్ ఫీల్ లైక్స్ యూ అచీవ్ ద పీక్ పొటెన్షియల్ దట్ ఎ మ్యాన్ కెన్ అచీవ్. నువ్వు దాన్ని అచీవ్ చేసావు కాబట్టి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా పడుకో అని చెప్పి నీ బ్రెయిన్ నీకు ఎందుకు చెప్పుద్ది. చాలామంది అంటూ ఉంటారు, నేను మాస్టర్బేషన్ చేస్తేనే ప్రశాంతంగా నిద్రపోగలను, నేను చేయకపోతే అసలు నిద్ర కూడా రాదు, నాకు నిద్ర కూడా పట్టదని. బికాస్ నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే చాలా రోజుల నుంచి అలవాటు చేసావు కాబట్టి. బట్ ద సెకండ్ రీజన్ వాస్, ఫస్ట్ టైం వెన్ యూ మాస్టర్బేటెడ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ టైం యూ గాట్ ఎక్సైటెడ్ అండ్ యూ డన్ ద థింగ్, యూ డన్ ద డీడ్, యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్ బికాస్ యూ అచీవ్డ్ ద పీక్ పొటెన్షియల్ దట్ ఎ మ్యాన్ కెన్ అచీవ్. మరి అట్లాంటప్పుడు నువ్వు ఆ పని చేసిన తర్వాత ఇంకేదైనా పని చేయాలి. యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఒక డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేయాలి, నువ్వు ఒక డ్రీమ్ బాడీని అచీవ్ చేయాలి, నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడాలి, ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండాలి అంటే వాటికి ప్రతిదానికి ఒక కష్టం అనేది ఉంటుంది కదా. యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ టు అచీవ్ దోస్ థింగ్స్ కదా. బట్ నువ్వు ఎప్పుడైతే మాస్టర్బేషన్ చేసి రిలాక్స్ అయిపోయావో, యూ బ్రెయిన్ టెల్స్ యూ గ్రేట్ వర్క్ డన్, చాలు, ఇంకా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు అని నీ బ్రెయిన్ నీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో అది అయిన తర్వాత నువ్వు దేనికి కష్టపడలేవు, ఏది కష్టపడలేవు, నువ్వు లైఫ్లో ఏం పీకలేవు. ఏ గర్ల్ కెన్ సెన్స్ ఇట్ ఇఫ్ యూ మాస్టర్బేటెడ్ ఆర్ నాట్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే మాస్టర్బేట్ చేసి ఏం పీకక, ఇందాక పాయింట్ చెప్పినట్టు
ఏం చేయాలో తెలియక నువ్వు సైలెంట్గా కూర్చునేసి ఏం పేయకుండా నీ లైఫ్లో ఏం అచీవ్ చేయకుండా ఉంటావు కదా, దెన్ యూ ఆర్ బికమింగ్ ఎ లూజర్. నువ్వు అట్లా లూజర్గా అయినప్పుడు ఆ అమ్మాయి నిన్ను అసలు ఎందుకు పట్టించుకుంటుంది, నిన్నెందుకు పార్ట్నర్గా కోరుకుంటుంది? కోరుకోదు. అండ్ ద పవర్ ఆఫ్ కంట్రోల్. నువ్వు పాన్ చూసి మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ ది ఫుల్ కంట్రోల్. బికాస్ నువ్వు పాన్ చూస్తున్నావు, నువ్వు ఎట్లా అయితే ఊహించుకుంటున్నావు, నీ ఫ్యాంటసీస్ అన్నీ దాంట్లో ఎత్తుక్కుంటున్నావు వితౌట్ ఎనీ హార్డ్ వర్క్. ఆబ్వియస్గా సింగిల్ క్లిక్ అవేలో నీకు ఇవన్నీ దొరుకుతున్నాయని అన్నప్పుడు అక్కడ ఆ పాన్ మొత్తంలో యూ థింక్ యూ ఆర్ ఇన్ కంట్రోల్. రియాలిటీలో నువ్వు అసలు ఏ కంట్రోల్లో ఉండవు. యు ఆర్ జస్ట్ కంట్రోలింగ్ యువర్ ఫోన్ అండ్ యువర్ థింగ్. కానీ నీ బ్రెయిన్ ఏం తీసుకుంటుంది అంటే యు ఆర్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ అనుకుంటుంది, అమ్మాయిల విషయంలో కానీ నీ విషయంలో కానీ ఏ విషయంలో అయినా. బట్ ఇన్ రియాలిటీ వెన్ యూ ఆర్ టాకింగ్ విత్ ఎ గర్ల్ అవుట్ సైడ్ ఇన్ యువర్ రియల్ లైఫ్ ఆ పవర్ నీ కంట్రోల్లో ఉండదు. మరి అట్లాంటప్పుడు భయం వేస్తుంది, గిల్ట్ ఎక్కువ వస్తుంది, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేవు. నువ్వు చాలాసార్లు మాస్టర్బేషన్ చేయడం ఆపేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అంటే యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ లైఫ్ ఇప్పుడు చాలా బోర్ కొడతా, చాలా లోన్లీగా ఉండి నువ్వు ఏ అమ్మాయిని పడేసేంత నీకు సత్తా లేక, నీకు చేత కాక, ఈ డిప్రెషను, ఈ సాడ్నెస్, ఈ టెన్షన్లన్నీ నువ్వు తట్టుకోలేక దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి నువ్వు పాన్ చూస్తున్నావు, మాస్టర్బేషన్ చేసుకున్నావు. బికాజ్ ఏ హార్డ్ వర్క్ చేయకుండా ఈ డిప్రెషన్ను, ఈ సాడ్నెస్ నుంచి వెంటనే నువ్వు ప్లెజర్ అచీవ్ చేయొచ్చు కదా, వన్స్ యూ డన్ దట్ డీడ్. ఆ పని చేసిన వెంటనే నీకు వెంటనే టక్కున ప్లెజర్ తగులుద్ది. కాబట్టి ఈ రియల్ లైఫ్ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ఇవన్నీ చేస్తున్నావు. బట్ నువ్వు ఎస్కేప్ అయిన ప్రతిసారి మళ్ళీ ఈ రియల్ లైఫ్లో అదే చెత్త, అదే అవ్వారం, అదే సాడ్నెస్, అదే డిప్రెషను. మళ్ళీ దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి మళ్ళీ అదే ప్లెజరు, ఈజీ సీకింగ్ ప్లెజర్ని సీక్ చేస్తున్నావు. నువ్వు దాన్ని కావాలని కోరుకుంటున్నావు, అదే పని చేస్తున్నావు, మళ్ళీ చేస్తున్నావు. ఈ సైకిల్ ఇట్లాగే లూప్ అవుతూనే ఉంటుంది. బట్ ఈ సైకిల్ స్టాప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ లైఫ్ ఎక్సైటెడ్. ఆ సాడ్ అండ్ డిప్రెషన్ థింగ్స్ నుంచి నువ్వు బయటపడాలి. నీ లైఫ్లో నువ్వు రియల్ ప్రోగ్రెస్ని అచీవ్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆ పని చేసేసి వస్తావో నీ బ్రెయిన్ నీకు ఏమని చెప్పొద్దు అంటే ఓకే బాగా మంచి పని చేసావు, వెరీ గుడ్, బాగా కష్టపడ్డావు, అది ఇది అని అంటుంది. బట్ ఇన్ రియల్ లైఫ్ నువ్వు ఎక్కడ ఏ ప్రోగ్రెస్ చేయలేదు. నువ్వు ఏం కష్టపడకుండా, ఏం చేయకుండా ఈజీ ప్లెజర్, ఈజీ డోపమైన్ తీసుకున్నావు. అందుకని నీ రియల్ లైఫ్లో ఎక్కడ ప్రోగ్రెస్ లేదు. నువ్వు దేన్ని ఏం పేకలేకపోతున్నావు. ఎవ్రీ టైం నీకు ఆ డ్రైవ్ ఏమన్నా చేయాలి అన్న ప్రతిసారి ఆ డ్రైవ్ అంతా నువ్వు మాస్టర్బేషన్ చేసి పోగొట్టుకుంటున్నావు. సో దట్స్ వై యూఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. లెట్స్ టాక్ అబౌట్ పోస్టల్ క్లారిటీ. ఈ పోస్టల్ క్లారిటీ నీకు ఎందుకు వస్తుంది? చాలామంది ఏంటంటే చేయకూడదు అనుకుంటారు, బట్ వాళ్ళ కంట్రోల్లో లేకుండా బై మిస్టేక్ చేస్తారు. తెలిసే చేస్తారులే, బై మిస్టేక్ కాదు, చేస్తారు. దాని తర్వాత తెగ ఫీల్ అవుతావు, అయ్యో అనవసరంగా చేశాను, ఎందుకు చేశాను, చేయకుండా ఉండాల్సింది, ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ చేస్తున్నాను. ఈ ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుంది తెలుసా? పోస్టల్ క్లారిటీ అంటారు దీన్ని. ఏంటంటే ఆఫ్టర్ యూ బస్టెడ్ యువర్ నట్ నీకు ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే అనవసరంగా చేశాను, చేయకుండా ఉండాల్సింది, అసలు ఎందుకు చేశాను అని డిప్రెషన్లో సాడ్ ఫీల్ అవుతాను, నిన్ను నువ్వు నెగిటివ్ థాట్స్ తిట్టుకుంటూ ఉండేసరికి నీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతూ ఉంటుంది. వెన్ యూ ఆర్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతూ ఉంటుంది, నీ సెల్ఫ్ వర్త్ తగ్గించుకుంటూ వెళ్తావు. కానీ నీకు ఆ సెన్స్ ఆఫ్ క్లారిటీ, అరే అనవసరంగా చేశాను అని ఆ డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? డోపమిన్ అనేది ఒక ప్లెజర్ హార్మోన్ ఉందన్నమాట. అందరూ దాన్ని ప్లెజర్ హార్మోన్ అంటారు, బట్ దట్ ఈస్ నాట్ ఎ ప్లెజర్ హార్మోన్. ఇట్ డ్రైవ్స్ యూ టు డూ థింగ్స్. సో నీకు బేస్ లైన్ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో సడన్గా నీకు ఫుల్ డోపమిన్ ఇచ్చేసి క్రాష్ అయిపోద్ది. దాని తర్వాత నీకు డోపమిన్ నీకు రిలీజ్ అవ్వడానికి ఉండదు. ఆ డోపమిన్ క్రేవ్ చేయడానికి మళ్ళీ ఏం చేయాలి? నువ్వు అంత పీక్ డోపమిన్ నువ్వు అచీవ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మాస్టర్బేషన్ చేస్తే కానీ నీకు ఆ డోపమిన్ రాదనుకుంటావు. సో అందుకని మళ్ళీ మాస్టర్బేషన్ చేస్తావు నెక్స్ట్ డేనో. బికాస్ యు ఆర్ క్రేవింగ్ దట్ డోపమిన్. ఆ హిట్ నీకు తగలాలి అని క్రేవ్ చేస్తున్నావు. బట్ ఆ పర్సనల్ క్లారిటీ నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా నీకు ఇవ్వడానికి ఏం లేదు, డోపమిన్ ఇవ్వడానికి నీ మైండ్లో ఏం లేదు, మిగిలేం లేదు. సో దట్స్ వై నువ్వు బాగా డిప్రెస్డ్ అయిపోతావు. డోపమిన్ నీకు లేకపోతే డిప్రెషన్ కానీ సాడ్నెస్ కానీ ఇవన్నీ నీకు డోపమిన్ లిమిటెడ్ కానీ ఆర్ నో డోపమిన్ దట్ రిలీజింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, దానివల్లే నువ్వు అలా ఫీల్ అవుతావు. నేను ఇంకా ఈ విషయంలో చాలా పెద్ద వీడియో చేయొచ్చు అండ్ ఇంకా చాలా పాయింట్స్ చెప్పొచ్చు, బట్ ఆ పాయింట్స్ అన్నీ టూ వల్గర్ ఫర్ యూట్యూబ్. సో దట్స్ వై నేను చెప్పలేకపోతున్నా. నీకు దీని మీద అసలు పచ్చిగా మాట్లాడాలి అన్నీ కావాలి అని అంటే ఐ విల్ మేక్ ఏ లైక్ కోర్స్, నేను ఒక కోర్స్ లాగా క్రియేట్ చేస్తా. యూ కెన్ టేక్ దట్ కోర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇఫ్ యూ వాంట్ దట్ కోర్స్ కింద కామెంట్ చేయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.